క్లాక్ బోర్డ్ సీన్ 1. భూగర్భంలో ఓ పురాతన రత్నాల మందిరం. భూమికి లోతులో రత్నాల మందిరంలో శతాబ్దాలుగా మూసివేసిన ఓ దివ్యరత్నం ఉంది. ఈ రత్నం నుంచి ఒకప్పుడు ధ్వని వినిపించేదట, అది మేల్కొనగల శక్తిని కలిగి ఉంది. క్లాక్ బోర్డ్ సీన్ 2. ధనగొలుసు దొంగలు రత్న మందిరం వైపు ప్రయాణం. ఒక గొప్ప రాక్షస దొంగల బృందం ఆ రత్నాన్ని దోచేందుకు భూగర్భ లోకంలోకి ప్రవేశిస్తుంది. వారు దీన్ని దొంగలించగలిగితే ప్రపంచంలోని ధనం మొత్తం వారి కంట్రోల్లోకి వస్తుందని నమ్ముతారు. క్లాక్ బోర్డ్ సీన్ 3. రత్న ధ్వనితో మేల్కొన్న నిధిదేవత. రత్నాన్ని తాకగానే అందులో ఉన్న శక్తి నిధిదేవతను మేల్కొల్పుతుంది. ఆమె చేతిలోని ధనచక్రం ధ్వనితో భూమిని ప్రకంపింపజేస్తుంది. ఆమె ప్రతిజ్ఞ, ధర్మవంతుల ధనం మాత్రమే ధర్మబలంగా నిలవాలి. క్లాక్ బోర్డ్ సీన్ 4. భూగర్భ యుద్ధం, ధనానికి రక్షణ. నిధిదేవత తన శక్తులతో రాక్షస గుంపును అడ్డుకుంటుంది. రత్నాల మంత్రశక్తి బలంగా వ్యాపించి దొంగల బలాన్ని నాశనం చేస్తుంది. క్లాక్ బోర్డ్ సీన్ 5. భూమిపై శాంతి, రత్నాన్ని మళ్లీ మూసివేత. ధనానికి ఉన్న శక్తి దుష్టుల చేతుల్లోకి వెళ్లకూడదని నిధిదేవత రత్నాన్ని మళ్లీ మూసేస్తుంది. ఆమె చిటికెలతో రత్న మందిరాన్ని భూమిలోకి మునిగిపోతుంది. ప్రజలు ఆ దేవతకు నమస్కరిస్తారు.